ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. దేవుడి లేఖన భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రసంగి గ్రంథకర్త తాను చేసిన పనులన్నీ వివరిస్తాడు. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి, వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. ఇలా చెబుతూ, నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపదను కూర్చుకొంటిని. ఇంత చెప్పిన తర్వాత 11వ వచనంలో అంటాడు, అప్పుడు నేను చేసిన పనులన్నిటియు, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియూ లేనట్టు నాకు కనబడెను. ప్రియమిత్రులారా, అనుభవంతో చెబుతున్నాడు, అన్నిటినీ పరీక్షించి చెబుతున్నాడు. జీవిత చరమగడియలో చెబుతున్న మాటలు కదా. ప్రియమిత్రులారా, ఆలోచించండి. ఈ భూమి మీద ఏదో ఉందని, ఈ భూమి మీద ఏదో సంపాదించాలని ప్రయత్నిస్తున్న నీవు గాలికై ప్రయాసపడుతున్నట్టే సుమా. వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడి నీవు వ్యర్థుడివైపోవద్దు. తన జీవితాన్ని దేవునికి పానార్పణంగా పోసిన పౌలు, నేను పడిన ప్రయాస వ్యర్థము కాదు అంటాడు. ఇక మీదట నాకు జీవ కిరీటం ఉంది అంటాడు. ఎంత అద్భుతమైన విషయం! ఈ భూ సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడితే కలిగేది నిరాశ, నిస్పృహే. చివరికి దేవుని ముందు నీకు అవమానమే తప్ప బహుమానం లేదు. ప్రియమిత్రులారా, దేవుని ముందు బహుమానం నీవు పొందుకోవాలంటే నీ దృష్టి మారాలి. పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం మానేయాలి. నిత్యరాజ్యము, నిత్య మహిమ మనకున్నాయి. కొద్ది కాలం ఉండే ఈ లోకం కోసం ఎందుకు ఆశపడతావు? కొద్ది కాలం ఉండే ఈ లోకపు పోకడల కొరకు ఎందుకు పరిగెడతావు? వీటన్నిటినీ విస్మరించి సింహాసనాసీనుడై ఉన్న క్రీస్తును చూడు. ఆయన కొరకు ఈ లోకంలో ఏదైనా చెయ్యి. నువ్వు చేసే వ్యాపారమైనా, నువ్వు చేసే ఉద్యోగమైనా, నువ్వు చేసే సేవైనా, ఏదైనా సరే సింహాసనాసీనుడై ఉన్న క్రీస్తు కొరకు చేయడం ప్రారంభిస్తే నీకు ఫలముంటుంది. నీ ప్రయాసకు తగిన బహుమానం ఉంటుంది. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఈ భూమి మీద నీవు పడిన ప్రయాసంతటికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. ఆనాటి పౌలులా దేవుని ముందు బహుమానం పొందుకునే రీతిగా సాగిపోదాం. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టడం మాని, పైనున్న వాటి మీద మనసు పెట్టి నిత్యత్వంలో ప్రభు నీకిచ్చే బహుమానం కొరకై ప్రయాసపడదాం. అట్టి ప్రత్యక్షత గల మనస్సు దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.